ఈ శ్రావణం ఎఫెక్ట్ చికెన్ రేట్లు డౌన్ 10 రోజుల్లోనే కిలోకు రూపాయలు 60 నుంచి 80 తగ్గుదల 300 నుంచి 220 240కి స్కిన్లెస్ చికెన్ తగ్గిన ధరలతో వినియోగదారులకు ఊరట. శ్రావణ మాసం ప్రభావంతో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. 10 రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ 280 నుండి 300 పలకగా ప్రస్తుతం పలు ప్రాంతాల్లో 220 240కి లభిస్తుంది. కిలోకు ఏకంగా 60 నుంచి 80 వరకు తగ్గడంతో వినియోగదారులకు ఊరట లభిస్తుంది. సాధారణంగా ఆదివారం చికెన్కు డిమాండ్ అధికంగా ఉంటుంది. అయితే శ్రావణ మాసం నేపథ్యంలో ఈసారి డిమాండ్ తగ్గింది. తెలుగు పంచాంగం ప్రకారం ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. ఎందుకు ఈ చికెన్ రేట్లు డౌన్ అయినాయి అనేటువంటి వార్త ప్రధాన వార్త, మొదటి వార్తగా ప్రచురితమైంది. ఎవరి లాభాల కోసం? చికెన్ రేట్లు తగ్గినాయని ఈ ప్రధాన పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వార్తగా చికెన్ వార్త ఉండేది ఉంటే ఈ శ్రావణ మాసం పట్టింపు లేని వాళ్ళు, లేదంటే మగవాళ్ళు దావతలు వేసుకుంటూ చికెన్ తినేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి చికెన్ రేట్లు తగ్గినా కూడా దానికి డిమాండ్ పెరిగేలాగా వీళ్ళు అది చేస్తారు. సప్లై తగ్గింది, డిమాండ్ పెరుగుతుంది. సప్లై పెరిగింది, డిమాండ్ తగ్గుతుంది. ఇది వీళ్ళకు తెలుసు. ఎందుకనంటే ఈ పత్రికలు నడిపించేటువంటి వీళ్ళ ఓనర్లకు కూడా ఈ చికెన్ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలలో వాటాలు ఉంటాయి. ఈ వ్యాపారులు ఆ వ్యాపారులు అంతా ఒకటవుతారు. కాబట్టి ఈ వార్త రాసేది ఉంటే మళ్ళా నా అసంటోళ్ళు నీ అసంటోళ్ళు ఎవరన్నా ఈ వార్తలు చూసే అసంటోళ్ళు చికెన్ రేటు తగ్గిందట 1 కిలో తెచ్చుకుందాం పారా అని చెప్పేసి పోయి చికెన్ తెచ్చుకుంటాం మనం. అంతే, ఏముండదు. కానీ ఈ చికెన్ తింటే జరిగేటువంటి నష్టాల గురించి ప్రధాన వార్త ఎప్పుడు రాదు. ఎందుకు రాదు? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసేది ఉంటే మన ఊర్లో ఒక నాటుకోడి కనీసం 2 కేజీల బరువు పెరగాలంటే 6 నెలల నుండి 8 నెలల వరకు పడుతుంది. 6 నెలలే వేసుకుందాం. 6 నెలల సమయం పట్టేటువంటి, అంటే దాదాపు 180 రోజుల నుండి 200 రోజులు పడితే కానీ ఒక 2 కేజీల బరువు ఒక నాటుకోడి పెరగదు. కానీ 40 రోజులలోనే ఈ కేజీ 2 కేజీల వరకు ఎట్లా పెరుగుతుంది కోడి? ఓకే, కోడి పెరిగింది. మరి ఆ కోడిని తింటున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంతకుముందు అమ్మాయిలు పెద్ద మనిషి కావాలంటే కనీసం 13-14 సంవత్సరాలు టైం పట్టేది. ఇప్పుడు 8-9 సంవత్సరాలకి ఎందుకు పెద్ద మనిషి అవుతున్నారు? ఈ చికెన్ తింటే వాళ్ళు కూడా కోళ్ళు పెరిగినట్టే పెరుగుతున్నారు అనే విషయాన్ని ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్తా ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేరు? కేవలం ఈ కోడి పెద్ద కావడం కోసం ఆ పిల్లలు ఏవైతే ఉంటే ఆ పిల్లలకు మీరు ఇచ్చేటువంటి ఇంజక్షన్ల వల్ల మనుషుల మీద కూడా ప్రభావం పడుతుందనే విషయం మీకు తెలియదా? ఈ చికెన్ కంపెనీలో ఓనర్లు మాత్రం ఈ చికెన్ తినరు. చిన్న లెగ్ పీస్ని పడేస్తారు. మనం ఏమో లెగ్ పీసుల కోసం కొట్టుకొని తింటూ ఉంటాం. ఈరోజు మనం తింటున్నటువంటి ఆరోగ్యమే మన జీవితాలను నాశనం చేస్తుందన్న విషయం ప్రతి సైంటిస్టు చెప్తాడు. అయినా ప్రధాన వార్తగా మాత్రం చికెన్ రేట్లు తగ్గినాయి మీరు కొనుక్కోర్రి, చికెన్ రేట్లు తగ్గినాయి మీరు తినండి అని వార్తలు వస్తాయి.